సి ఈక్వల్ టు S12 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ 2g ఇంటూ అదే g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c అని వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ దీని ప్రకారం ఇది రాసాం. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, x2 రీచెస్ టు x1 టెన్స్ టు x1 y2 టెన్స్ టు y1 అయితే ఆటోమేటిక్గా ఈ సీకెంట్ ఏమైపోతుంది, సర్కిల్కి టాంజెంట్ అయిపోతుంది అని చెప్తున్నాను. కాబట్టి x2 ప్లేస్లో x1 రాయండి, y2 ప్లేస్లో y1 రాయండి. అప్పుడు ఏమని వస్తుంది మనకి, x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ప్లస్ xx1 మళ్ళీను y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c అని వస్తుంది. ఏమండి ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇది మామూలుగా S11 ఇక్కడ కూడా x2 ప్లస్ x1 y2 ప్లస్ y1 రాసండి. x1 x1 ప్లస్ y1 y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 అంటే x1 ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y1 ప్లస్ c అని వస్తుంది. చూడండి అమ్మాయి, ఇక్కడ మీరు గమనిస్తే దీని అంతర్ బదులు ఏం రాసుకోవచ్చు, నేను మళ్ళీ నేను దీని బదులు ఏం రాసుకోవచ్చు, నేను x1 అంటే x1 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఇది x1 ప్లస్ x1 అంటే 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ c అంటే నోటేషన్ ప్రకారం దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను s11 రాసుకోవచ్చు. ఇక్కడ s1 ప్లస్ s1 అంటే 2s1 ఈక్వల్ టు s11. ఏమండి మరి మీరు గమనించండి, P అనే పాయింట్ సర్కిల్ మీద ఉంది అంటే సర్కిల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తే P x1 y1 కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ లో రాస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ c ఈక్వల్ టు ఏమైపోతుంది, 0 అయిపోతుంది. కాబట్టి s1 వాల్యూ 0 కాబట్టి 2s1 ఈక్వల్ టు 0 అయ్యేగా. దీని నుండి s1 ఈక్వల్ టు 0 అయ్యేగా. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఫార్ములా ఏమవుతుందంటే s1 ఈక్వల్ టు 0 అవుతుంది. అదే ఈక్వేషన్ ఆఫ్ సీకెంట్ అంటే 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే అదే సీకెంట్ లైన్ అంటే కండిషన్ ఏమవుతుంది, s1 ప్లస్ s2 ఈక్వల్ టు s1. s1 ప్లస్ s2 ఈక్వల్ టు s1 అవుతుంది. మనకంటే మీ ఇంట్లోనే హడావుడి. మనకంటే వదిలే. ఏమండి ఇదండి. నెక్స్ట్ ఇంకో విషయం, ఇప్పుడు ఒక్కసారి నోటేషన్ అడుగుతాను, చెప్పండి. ఎవరు చెప్పకపోతే వాళ్ళు రా. ఇప్పుడు ఒక సర్కిల్కి ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ తీసుకున్నాం, Px1, y1 అనే పాయింట్ దగ్గర టాంజెంట్ తీసుకున్నాం. ఈ టాంజెంట్కి నార్మల్ అంటూ ఉంటుంది. నార్మల్ అంటే ఏంటి, జనరల్గా చెప్పండి, పర్పెండిక్యులర్ మనం నార్మల్ అంటాం. ఎవరికి పర్పెండిక్యులర్ అంటే ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఈ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం నార్మల్ అంటాం. అర్థమవుతుందండి, ఇది చాలా ఇంపార్టెంట్. నార్మల్ అనేది ఈ కండిషన్ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే, ఇది ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం నార్మల్ అంటాం. ఈ నార్మల్ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా సర్కిల్ యొక్క సెంటర్ ద్వారా పాస్ అవుతుందమ్మా. ఖచ్చితంగా సర్కిల్ యొక్క సెంటర్ ద్వారా పాస్ అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా, సర్కిల్ యొక్క సెంటర్ ద్వారా పాస్ అవుతుంది నార్మల్. అంటే నార్మల్ అంటే ఏం చెప్తామంటే మనం డెఫినేషన్, ద లైన్ పాసింగ్ త్రూ P అండ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ ఎట్ P. ద లైన్ పాసింగ్ త్రూ P అండ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ ఎట్ P. P అనే పాయింట్ ద్వారా పాస్ అవుతూ టాంజెంట్ కి P అనే పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ గా ఉండేటటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం నార్మల్ టు ది సర్కిల్ అంటాం. ఆ నార్మల్ అనేది ఖచ్చితంగా సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. ద నార్మల్ పాసెస్ త్రూ సెంటర్ అన్నమాట, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఖచ్చితంగా. ఏమండి అది విషయం. తర్వాత ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కర్డ్ చూద్దాం. ఇది కర్డ్ అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ
ఏమండి? అయితే ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫార్ములా ఏంటంటే 2√r² - d² అన్న. ఏమా? ఇది లెంత్ ఆఫ్ ది కర్డ్. ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. దీని మీద మనం సమస్య చేద్దాం. సరే. చూడండి. మనకి ఈ థర్డ్ ఎక్సైజ్ సంబంధించి కండిషన్ చెప్తున్నాను చూసుకోండి. నోట్ పాయింట్స్ అని చెప్పి చెప్పేస్తాను చూడండి. ఫస్ట్‌ది నోట్, లేదంటే ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు మనం. ద పొజిషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ with respect to the circle in a plane. ఏమండి? ఇందులో ఫస్ట్‌ది ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. S = 0 అనే సర్కిల్. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమో డి అంటాం. ఈ మొత్తం డిస్టెన్స్ ఏమో ఆర్. let S is identical equal to x² + y² + 2gx + 2fy + c = 0. be a circle అని చెప్పి చెప్పుకున్న తర్వాత విత్ రేడియస్ ఆర్, తర్వాత d = విత్ సెంటర్ c - g, - f అని కూడా రాస్తాను. విత్ సెంటర్ c - g - f అండ్ రేడియస్ r అని రాయడం. r అండ్ ఇది c - g - f. d అంటే ఏంటంటే the perpendicular distance from center to the line, L = 0, లేకపోతే AB లైన్ అనుకోవచ్చు. L = 0, AB లైన్ కాదు, L = 0. అది ఇంటర్సెక్ట్ చేసింది AB దగ్గర అంతే. కాబట్టి ఇప్పుడు ఇదంతా మ్యాటర్. తర్వాత ఇక్కడ డయాగ్రామ్ ఇక్కడ వేసుకోవాలి. అప్పుడు కండిషన్ అన్నమాట. అందులో ఈ డయాగ్రామ్ ఇక్కడ వేసుకుని ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ d less than r, then the line L = 0 intersects the circle in two distinct points, A, B. తర్వాత రెండోది if d = r,
L equal to 0, S equal to 0 circle. This C minus G minus F. Perpendicular distance D, radius R. And D equal to R, then the line L equal to 0 touches the circle S equal to 0 at only one point. So L equal to 0 is the tangent to the circle. Tangent to the circle S equal to 0. That is the tangential condition. The tangential condition is R equal to D. And next, తర్వాత మూడోది అంటే ఇక్కడ రెండు కామన్ పాయింట్స్ ఉంటాయి సర్కిల్ కి దీనికి, ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంటుంది తర్వాత S equal to 0. L equal to 0 అనే లైన్. R is neither intersect nor touches the circle S equal to 0. దీని కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈసారి మనకి కర్డ్ ఈక్వేషన్, టాంజెంట్ ఈక్వేషన్, నార్మల్ ఫైండ్ అవుట్ చేసేసి దానికి సంబంధించి కొన్ని ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్పేసుకుంటే అయిపోయింది. సరే, కర్డ్ ఈక్వేషన్ కర్డ్ ఈక్వేషన్ కాదు, సీకెంట్ అయినా కర్డ్ ఈక్వేషన్. सर वीडियो रोटेट है. ओके सर. నోట్ అని చెప్పేస్తున్నాను, చూసుకోండి. Note, if P x1 comma y1 and Q x2 comma y2 are 2 points on the circle, S equal to 0, then the equation of the
secant PQ line is S1 plus S2 equal to S1. S1. And తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండి. The equation of tangent to the circle S equal to 0 to the circle S equal to 0 at Px1 comma y1 is S1 equal to 0. అంతే. తర్వాత నెక్స్ట్ నార్మల్ ఈక్వేషన్ ఒకటి, టాంజెన్షియల్ కండిషన్ ఒకటి. The tangential condition for the line L equal to 0 touches the circle. The tangential condition for the line L equal to 0 and S equal to, and the circle S equal to 0 is, and the circle S equal to 0 is R equal to D. R equal to D. Next. తర్వాత నాలుగోది the equation of tangent at theta of the circle S is identical equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 is ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టేసుకున్నాం. is x plus g into cos theta plus y plus f into sin theta equal to r amma, where r is the radius of the circle, where r is the radius of the circle S equal to 0. నెక్స్ట్ నార్మల్ చెప్తాను. ఇది నార్మల్
tangent at P, normal at P. This center C. The line passing through P అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పాస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టు ది tangent at P is called the normal at P. The normal at P. The normal at P. Note కావాలంటే రాసుకోవచ్చు. ఓకే, నోట్ లెంత్ ఆఫ్ ది కర్డ్ కూడా చెప్పలేదు కదా నేను. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కర్డ్ కూడా చెప్పలేదు, అది కూడా చెప్పేస్తాను నోట్లో, ఈ నోట్లో చెప్పేస్తాను. లేదంటే ఒక పని చేయండి, ఇందాక ఇంతకు ముందు రాసుకున్న దాంట్లో ఇక్కడ 5th నోట్ కింద వద్దులే, ఇందులో చెప్పేస్తాను. నోట్ the equation of normal to the circle s equal to 0 at p x1 comma y1 is ఇదే డయాగ్రామ్ అమ్మా, అందుకని నేను చెప్పట్లే. is x minus x1 into y1 plus f minus of y minus y1 into x1 plus g equal to 0. అంతే. నెక్స్ట్ రెండో పాయింట్, the equation of the normal to the circle, the equation of the normal to the circle x square plus y square equal to r square at p x1 comma y1 is xy1 minus yx1 equal to 0. నెక్స్ట్ అంటే సింపుల్గా ఏం లేదు, ఈ పర్పెండిక్యులర్ అంటే ఇప్పుడు సిపి లైన్ కడితే దాన్నే నార్మల్ అంటాం మనం, సిపినే నార్మల్ అంటాం. కాబట్టి సిపి కట్టాలంటే ఈ లైన్, ఈ సర్కిల్ కి సెంటర్ అంతా 0 0, పాయింట్ ఇది x1 y1, దానికి సిపి ఈక్వేషన్ కట్టండి. కడితే ఏమవుతుంది, సి ఈక్వల్ టు 0 0 p x1 y1, సిపి ఈక్వేషన్ కట్టండి. సిపి ఈక్వేషన్ కడితే y minus 0 equal to y1 by x1 into x minus 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, x1y equal to y1x. లోపల తీసుకొచ్చేస్తే xy1 minus yx1 equal to 0. అదే ఇది అలా వస్తున్నాం అంతే. అంటే సెంటర్కిని ఈ పాయింట్కి మధ్య మనం ఈక్వేషన్ పైన చేస్తే అదే నార్మల్ అయిపోతుంది. తర్వాత ఈసారి లెంత్ ఆఫ్ ది కర్డ్, ఇది ఇంపార్టెంట్, 2 మార్క్స్ ఇస్తాడు సమయం. లెంత్ ఆఫ్ ది కర్డ్ కదా, మూడో పాయింట్. దీని యొక్క లెంత్ డి, సి సెంటర్,
మొత్తం లెంత్ r s equal to 0. The length of the curve to the circle s equal to 0 is formula 2 root r square minus d square అన్న ఫార్ములా. ఆ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. వేర్ d equal to the perpendicular distance from center to the length of the curve, center to the line l equal to 0. ఇది l equal to 0 లైన్ మాట. అంతే. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎక్సైజ్ సమ్స్ చేయాలి. చూడండి ఒకసారి. ఫస్ట్ 2 క్వశ్చన్ చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ p టు ది సర్కిల్ s ఈక్వల్ టు 0 వెన్ p వేర్ p అండ్ s ఆర్ గివెన్ బై అన్నాడు. కాబట్టి మనకి s1 ఈక్వల్ టు 0 కాబట్టి ఫార్ములా రాసేసాడు. చూడండి ఎక్సైజ్ 1c. ఏమండి ఇందులో ఫస్ట్ రోమంలో ఫస్ట్ వన్ అమ్మా. గివెన్ circle is s is identical equal to x square plus y square minus 6x plus 4y minus 12 and p x1 comma y1 equal to 7 comma minus 5. The equation of tangent to the circle s equal to 0 yet p 7 comma minus 5 is ఫార్ములా ఏంటి, s1 equal to 0. s1 equal to 0 అంటే మన నోటేషన్ ఏమవుతుంది, xx1 plus yy1. ఇది మధ్య ఇందులో ఆఫ్ చేయండి అమ్మా. ఆఫ్ చేస్తే 3 అవుతుంది, అంటే -3 into x plus x1. ఇందులో ఆఫ్ చేయండి 2 into y plus y1 plus 2 equal to 0 అవుతుంది. ఇప్పుడు x1 y1 ప్లేస్ లో 7 5 -5 రాసండి. x into 7 plus y into -5 minus 3 into x plus 7 plus 2 into y minus 5 plus 2 equal to 0. 7x minus 5y minus 3x minus 21 plus 2y minus 10 plus 2 equal to 0. సింప్లిఫై చేస్తే 7x minus 3x అంటే 4x minus 3y minus 21 minus 31 అంటే minus 20. వచ్చిన ఆన్సర్. రిమైనింగ్ హోంవర్క్ తర్వాత రెండోది రిమైనింగ్ హోంవర్క్ అన్న. రిమైనింగ్ హోంవర్క్ మిగిలిన రెండో దాంట్లో ఫస్ట్ చూడండి సొల్యూషన్. వాడు అడిగింది ఏంటంటే క్వశ్చన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ p టు ద సర్కిల్ s ఈక్వల్ టు 0 వేర్ p అండ్ s ఆర్ గివెన్ బై అన్నాడు. ఏమండి అక్కడ -12 +2 రాసి ఇది -2 ఇది -12 సార్. -12 సరే, ఇది -12 అన్న. -12 అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 21 31 43 అవుతుంది. -4x minus 3y minus 43 equal to 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లో ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఎట్ p టు ద సర్కిల్ s ఈక్వల్ టు 0 వేర్ p అండ్ s ఆర్ గివెన్ బై. అయితే p అనే పాయింట్ దగ్గర నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నార్మల్ ఈక్వేషన్ అంటే ఏం చేయాలి మనం, సెంటర్ కీని ఆ పాయింట్ కి మధ్య ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సిపి బార్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి నార్మల్ వచ్చేసినట్టే. కాబట్టి చూద్దాం. గివెన్ సర్కిల్ ఈస్ s is identical equal to x square plus y square plus x plus y minus 24.
here 2z equal to 1, 2f equal to 1, c equal to -24, ఇది మనకు అవసరం లేదు. g equal to 1/2, f equal to 1/2, సెంటర్ c equal to -g -f కాబట్టి -1/2 -1/2. తర్వాత అండ్ p ఎంత ఇచ్చాడు, -1, అదే 3, -4. x1, y1 ఈక్వల్ టు 3, 3, -4 ఇచ్చాడు అన్న. కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈస్ CP line. The equation of normal CP is ఇక్కడ ఇది మీరు ఈ ఈక్వేషన్ P అనే పాయింట్ సెంటర్. కాబట్టి ఏమవుతుంది మనకు ఫార్ములా y - y1 ఈక్వల్ టు ఇక్కడ CP ఈక్వేషన్ పైన వచ్చేస్తే సరిపోతుంది. y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. ఏమండి ఇక్కడ C ఇది P ఇది, కాబట్టి 3 - 4 -1/2 -1/2 చూడండి. C -1/2 -1/2 P 3 - 4. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏది తీసుకుందాం మనం, ఇది x1 y1 కింద తీసుకుందాం, ఇది x2 y2 కింద తీసుకుంటాం. తీసుకుంటే y - y1 అంటే +4 అవుతుంది ఈక్వల్ టు y2 - y1 అంటే రాశాను ఇక్కడ ఫార్ములా రాశాను. y2 - y1 అంటే -1/2 మైనస్ అంటే 4 + 4 అయిపోతుంది. x2 - x1 అంటే -1/2 -3 అవుతుంది. ఇంటూ x - x1 అంటే x - 3 అవుతుంది. y + 4 ఈక్వల్ టు ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 4 సార్ 8 అంటే 7/2 అవుతుంది, అంటే 7 అవుతుంది. ఇదేమో 2 3 సార్ -6 -6 -1 అంటే -7 అవుతుంది, అంటే -7. 2 2 క్యాన్సిల్ అయిపోద్దాం ఇంటూ x - 3. ఈ 7 7 క్యాన్సిల్ అయిపోతే -1 అవుతుంది. కాబట్టి y + 4 ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేస్తే -x + 3 అవుతుంది. మొత్తం వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే x + y + 1 ఈక్వల్ టు 0 వచ్చిందండి. సార్ రాలేదే, వచ్చింది సార్. వచ్చింది సార్. తర్వాత ఇది మిగిలిన సమ్స్ మీరు చేయండి. ఓకే సార్. ఇంకొక సమ్ చెప్పేస్తాను ఆగండి. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ సమ్, 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. మిగిలిన సమ్స్ మీరు హోంవర్క్ చేయండి. తర్వాత సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. గివెన్ సర్కిల్ ఈస్ x² + y² - x + 3y - 22 ఈక్వల్ టు 0. x² + y² - x + 3y - 22 ఈక్వల్ టు 0. తర్వాత హియర్ 2z ఈక్వల్ టు -1, 2f ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు -22, g ఈక్వల్ టు -1/2, f ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ మనకి సెంటర్ c ఈక్వల్ టు -g - f కాబట్టి -g లేకపోతే c -g - f ఈక్వల్ టు ఇలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. 1/2, -3/2 ఇది రాసుకునేనా రాసుకోవచ్చు, లేదా సెంటర్ c ఈక్వల్ అని చెప్పి అలాగైనా రాసుకోండి, లేకపోతే c అని రాయకుండా సెంటర్ అని రాసుకోండి. సెంటర్ c ఈక్వల్ అని రాస్తే ఇది ఇంకా రాయక్కర్లేదు. లేదు మాకు అర్థం అవుతుందండి ఇది రాసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇది రాసుకోవచ్చు, తప్పలేదు, ఎలా అయినా పర్లేదు. తర్వాత రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ r ఈక్వల్ టు √g² + f² - c. g² అంటే -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ f² అంటే 3/2 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే +22 అండి. √1/4 + 9/4 + 22 అండి.
తర్వాత ఇది సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 9 ప్లస్ ఇదేమో 4 2 0 అంటే 8 అంటే 88 అవుతుంది బై 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 98 బై 4 అవుతుంది. అంటే 4 2 8 పోదు 2 రెళ్ళు 2 4 8 2 9 18 అంటే 7/√2 అని వచ్చిందమ్మ. అలా ఉంచండి ఆర్. ఇప్పుడు ఈసారి లైన్ తీసుకోండి. గివెన్ లైన్ ఈస్ ఏమి ఇచ్చాడు వాడు? y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. దీని నుండి జనరల్ ఫామ్లోకి మార్చుకోండి. ఎక్స్ మైనస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. ఏమండి? తర్వాత డి ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం మనం? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఏమొచ్చింది? సి మైనస్ అంటే 1/2 మైనస్ 3/2 ఫ్రమ్ సి 1/2 మైనస్ 3/2 టు ది లైన్ ఎక్స్ మైనస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ నేను గతంలో చెప్పాను ఓ మాట ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/2 రాసేయండి, వై ప్లస్ మైనస్ 3/2 రాసేయండి, తర్వాత చేయండి. ఇదైతే ఇది x1 y1 అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే mod x1 మైనస్ y1 మైనస్ 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ వెయిట్ కోషియంట్స్ అంటే x1 ప్లస్ y1 ప్లస్ అది రాయండి. mod 1/2 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 3/2 మైనస్ 3/√2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 4/2 అంటే 2 అవుతుంది. 2 మైనస్ 3/√2 అవుతుంది. అంటే ఇది ఏమవుతుందంటే 1/√2 అవుతుంది. ఇది డి వాల్యూ అయింది. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా మనకి ద లెంత్ ఆఫ్ ది కర్డ్ అన్నాడు కదా. ద లెంత్ ఆఫ్ ది కర్డ్ ఈక్వల్ టు 2√r² మైనస్ d². దట్ ఈక్వల్ టు 2√r² అంటే 7/√2 హోల్ స్క్వేర్ మైనస్ d² అంటే 1/√2 హోల్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7/√2 హోల్ స్క్వేర్ అంటే 49/2 మైనస్ 1/2 2√48/2 అవుతుందమ్మా. ఈ 2 ఇందులో 24 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాం. 24 ఎలా రాసుకోవచ్చు మనం? 4 6 0 అంటే బయట 2 వస్తుంది. 224 అంటే 4 6 0 అని రాసుకుంటే 2√6 వచ్చిందా రాలేదా? వచ్చింది.